మీకు అందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిపాలన ఎట్లా ఉండాలి, ప్రజలకు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా ప్రాథమిక హక్కులను ఏ విధంగా అందించాలన్న ఆలోచనతోటి ఆనాటి నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. ఆనాడు మన దేశ ప్రజలు స్వీకరించిన భారత రాజ్యాంగాన్ని పరిపాలన క్రమంలో దాదాపుగా 76 సంవత్సరాలలో 100కు పైగా రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ సమాజంలో ఉన్న సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించుకుంటూ ప్రపంచ దేశాల ముందు మన దేశం ఒక బలమైన దేశంగా, ప్రజాస్వామిక దేశంగా, ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అవసరమైతే ఎంత సాహసోపేతమైన నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పి మన భారత రాజ్యాంగం నిరూపించడం జరిగింది. మరి మనము రాజ్యాంగాన్ని సవరించుకొని ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని పారదర్శకమైన విధానాలతో ముందుకు వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన పరిపాలనలో అవసరమైన మార్పులను తీసుకురావాల్సిన బాధ్యత పాలకులుగా మా మీద ఉన్నదని నేను భావించిన. ఆనాడు కులీ కుతుబ్ షాయిలు కావచ్చు, నిజాం సర్కార్ కావచ్చు, ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, చాలామంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. వాళ్ళందరూ కూడా వివిధ సందర్భాలలో రాష్ట్రానికి అవసరమైన చట్టాలను, శాసనాలను చేసుకుంటూ వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వరకు రకరకాల సందర్భాలలో రకరకాల నిర్ణయాలను సవరించుకుంటూ ఈరోజు ఒక మంచి పరిపాలన అందించే స్థాయికి మనం ఎదిగినాం. అదేవిధంగా 1908లో ఆనాడు వచ్చిన వర్షాలు, వరదలు నిజాం సర్కార్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది. నిజాం కకావికలమైపోయిన హైదరాబాదు నగరాన్ని చూసి బోరున విలపించి ఈ వరదలను, ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి, నిలువరించాలని ఒక గొప్ప ఆలోచన చేసి 1908లో వచ్చిన వరదలో వేలాది మంది ప్రజలు, ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పౌరులు చనిపోతే నిజాం ఒక గొప్ప ఆలోచన చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే టెండర్లు పిలిచి ఈ వరదలను నియంత్రించడానికి, నిలువరించడానికి, హైదరాబాదు నగరాన్ని సుందరీకరించడానికి ఒక గొప్ప ఆలోచన చేసి వారు అడుగు ముందుకేసారు. 1908లో వారు మొదలుపెట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈరోజు మూసీ నది, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఎక్కడో వికారాబాదులో పుట్టే మూసీ నది, ఈసా నదులను, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే ఈసా నదులను, ఈ నదులను ఒడిసి పట్టాలి, ఈ నీళ్లు వరదగా మారొద్దు, ఈ వరద ప్రజల ప్రాణాలు తీయొద్దన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజాం ప్రభువులు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు ఈరోజు మూసీ అని మనం చెప్పుకునే పురాణాపూల్ బ్రిడ్జ్ నుంచి మొదలు పెడితే ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదు నగరంలో గొప్ప గొప్ప నిర్మాణాలు ఆనాడు నిజాం సర్కార్ ఒక గొప్ప పరిపాలనకు దర్పంగా మనకు నిర్మించి అందించడం జరిగింది. కులీ కుతుబ్ షాయిలో నిర్మించిన చార్మినార్ నుంచి మొదలు పెడితే ఈనాటి హైటెక్ సిటీ వరకు వివిధ సందర్భాలలో మన నగరాన్ని మనం పునరుద్ధరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళినాం. అయితే చరిత్రలో చాలాసార్లు ప్రజలు నగరానికి వలస వచ్చినా కొద్దిగా మన పూర్వీకులు మనకు సాంప్రదాయబద్ధంగా అందించిన ప్రాంతాలను వదిలేసి కొత్త కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఓల్డ్ సిటీ అంటే మనకు సంబంధం లేదన్నట్టు, లేకపోతే పాత నగరం అంటే అదేదో వెనుకబడిన నగరంగా మనం ఆలోచన చేస్తూ కొత్తగా నగరాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇది కొంత
కాలం తర్వాత మనకున్న సంపద ఏదైతే ఉన్నదో, సహజ వనరుల సంపద కావచ్చు, లేకపోతే పూర్వీకులు మనకు అందించిన గొప్ప కళాఖండాలు, గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకే నేను ఆలోచన చేసి మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ సిటీ. Subscribe us and press the bell icon for more interesting updates.